సోషల్ మీడియా మెదడును కంట్రోల్ చేస్తుంది. ఆల్గోరిథం ఏదైతే ఉందో సోషల్ మీడియాలో అది పూర్తిగా మన ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేసి తనకు తగ్గట్టుగా మనం ఆలోచించేట్టుగా చేస్తుంది. ఇదే విషయాన్ని కొంత ముందర పాల్కీ శర్మ ఉపాధ్యాయ కూడా చెప్పారు. ఈ విషయం ఇప్పుడు ప్రస్తుతం ఎవరు చెప్పారు అంటే మనకి మల్లికా బజాజ్ అని చెప్పేసి డిజిటల్ టెక్నాలజీ గురువు ఎవరైతే ఉన్నారో వారు చెప్పారు. ఆమె జస్ట్ 23 సంవత్సరాల అమ్మాయి, తను మెల్బోర్న్ యూనివర్సిటీలో తన థీసిస్కి సంబంధించిన పేపర్ కూడా సబ్మిట్ చేశారు. ఎంటర్ప్రెన్యూర్, చాలా చిన్న వయసులో ఎంటర్ప్రెన్యూర్ అయ్యారు. ఆమె చెప్పిన ప్రకారము స్పోర్ట్స్ సక్సెస్ చాలా ఉన్నాయి, స్టార్టప్ సక్సెసెస్ చాలా ఉన్నాయి ఇండియాలో. వాటి గురించి దేని గురించి కూడా మీకు ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఎక్స్ కానివ్వండి, ఎక్కడ కానీ రావు. కేవలము సెన్సేషనల్ విషయాలు లేకపోతే నెగటివ్ విషయాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే బయటికి తన్నుకుంటూ వస్తాయి. ఇవి మాత్రమే సక్సెస్ అవుతుంటాయి, అవి మాత్రమే మనకి అందరికీ కనిపిస్తూ ఉంటాయి. ఇది మెదడును పూర్తిగా పాడు చేస్తుందని చెప్పేసి ఆమె అన్నారు.